ఎంత అద్భుతమైన కృపా, ఎంతో మధురమైన స్వరం, ఎంత అద్భుతమైన కృపా, ఎంతో మధురమైన స్వరం. నా వంటి పాపిని ప్రేమించెను, నా వంటి
ఈ రోజున ఈ యొక్క అభిషేక కార్యక్రమం జరిగించబడడానికి జీజస్ అకాడమీ డయాసిస్ ఆఫ్ ఇండియా 2019 సంవత్సరం నుండి భారతదేశం అంతటా మేము మా సంస్థలు మా డయాసిస్ నిర్వహిస్తూ ఉన్నాము. కనుక ఆంగ్లికన్తో కూడా మేము అసోసియేట్ అయ్యి నిర్వహిస్తూ ఉన్నాము. ఈ యొక్క అభిషేకాలు ఇచ్చేటువంటి అర్హత ఎక్కువగా ఎవరికి ఉంటుందంటే రోమన్ క్యాథలిక్ వాళ్ళకి ఉంటుందండి. డ్రెస్ అంతా కూడా వాళ్ళదే, డ్రెస్ కోడ్ అంతా కూడా వాళ్ళదే. సెకండరీ ఆంగ్లికన్ వాళ్ళకి ఉంటుంది. ఈ డ్రెస్ కోడ్ ఎక్కువగా ఆంగ్లికన్ వాళ్ళు వేస్తారు. రోమన్ క్యాథలిక్ వాళ్ళు బయట వారికి ఎలాగో అప్లికేటెడ్ మెంబర్షిప్స్ ఇవ్వరు కాబట్టి మేము ఆంగ్లికన్ వాళ్ళకి అసోసియేట్ అయ్యింది. 2019 నుండి ఈ యొక్క జీజస్ అకాడమీ డయాసిస్ ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్గా కొన్ని రికార్డు అవుతుంది. ప్రతిదీ రికార్డుగా ఉంటుంది. ఇంటర్నేషనల్గా ఇంకో దేశంలో ఎక్కడ ఉందని మీరు అడగచ్చు. మాది ఇండియా. ఎంతమంది ఇండియా ఇంటర్నేషనల్ కాదు. కనుక ఈరోజు పల్లి జాన్బాబు గారు అన్నారు, మా మరీ కుమార్ గారిని ఆర్చ్ బిషప్ చేయాలండి అన్నారు. చేయడం పెద్ద పనే కాదండి, చేయడం చాలా సింపుల్, కానీ దాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టం అని చెప్పారు. కానీ మరీ కుమార్ గారు ఫ్యామిలీని కానీ ఆయన గారు చూసినప్పుడు నాకు పంపించిన ఫోటో ఆధార్ కార్డులు ఎలాగున్నారో మొత్తం ఫ్యామిలీ అంతా కూడా అలాగే ఉన్నారు. దేవుడి స్తోత్రం కలుగుతుంది. నాకు తెలిసి ఆయన నిలబెట్టుకుంటారు అభిషేకాన్ని, దాని వాల్యూ నిలబెట్టుకుంటారు అనుకుంటూ నమ్ముతున్నాను. ఇంతకుముందు తిరుపతి పల్లి జాన్బాబు గారు ఇచ్చారు, కానీ ఒకరికి సంఘం లేదు, ఒకరికి పేరు లేదు, ఒకరికి పెళ్లి లేదు. ఒకరికి సంఘం లేదు, నాకు ప్రాణం లేదండి. అదే నిలబెట్టడానికి మీరు కూడా రిఫరెన్స్ ఇచ్చారు. ఆయన కూడా అడిగారు మోజెస్ గారిని కూడా, మా దేశపతి మామూలు కదా ఏదైనప్పటికీ ఆయన సాక్ష్యం అభిషేకం ద్వారా నిలబెట్టుకుంటారని మేము ఎంత నమ్ముతున్నాం. దైవశాలకులు విశ్వాసులు అందరూ కూడా లేచి నిలబడండి. నేను ఆయనతో వాక్య భాగాన్ని ఇద్దరు కలిపి ఒకేసారి వాక్య భాగాన్ని చదివి తర్వాత ఆర్డినేషన్లోకి వెళ్తాం. ఆరాధన జరుగుతుండగా ఆత్మస్వరూపుడైన దేవుడు పావుల రూపంలో మన మీద తన ఆత్మను కుమ్మరిస్తుండగా అయ్యగారికి అభిషేకం జరుగుతుంది. అందరూ కూడా లేచి నిలబడినట్లయితే, అందరూ కూడా కళ్ళు మూసుకుని అయ్యగారు కూడా లేచి నిలబడినట్లయితే పరిశుద్ధ లేఖనం నుండి 61వ అధ్యాయం అయ్యగారు బైబిల్ అయ్యగారికి ఇస్తే అయ్యగారు కూడా చదువుతారు. మీరు వీడియోలు కూడా రికార్డ్ చేసుకుంటే ఇబ్బంది ఏమీ లేదు. పరిశుద్ధ లేఖనం నుండి 65వ అధ్యాయం అయ్యగారు మాత్రమే చదువుతారు. మిగిలిన వాళ్ళందరూ ప్రార్థనలో ఏకీపించండి. మరీ కుమార్ గారు మాత్రమే చదువుతారు నాతో పాటు. 61వ అధ్యాయము యెషయా గ్రంథం నుండి. ప్రభువుకు ఇంకొక మైక్ ఇవ్వండి. బిషప్ గారికి ఇంకొక మైక్ వెనకాల ఉందంట, ఆ మైక్ కూడా ఇవ్వండి. ఆ మైక్ బిషప్ గారికి ఇచ్చేసి ఈ వాక్యం అయిపోయిన తర్వాత నేను చెప్తాను, మీరు ఆ పని మాత్రమే చేయండి. ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది. దీనులకు సువార్తమానము ప్రకటించుటకు గంభీరంగా నేను చెప్పినట్టు చెప్పాలి. ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయము గలవారిని దృఢపరచుటకును చెరలో ఉన్న వారికి విడుదలను బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును యెహోవా హితవచనమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును బూడిదకు ప్రతిగా భూదండమును దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తన్ను మహిమపరచుకొనున్నట్లు నీతి
వృక్షములన్నీయు బస్తికి వృక్షములను యెహోవా యెహోవా నాటిన చెట్లన్నీయు వారికి పేరు పెట్టబడెను. దేవుని స్తోత్రం చెబుతావా? హల్లెలూయా. ఇందుకు దైవజనులు కార్డినల్ ఆర్చ్ బిషప్ గా అభిషేకించబడుతున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెప్పరే గట్టిగా హల్లెలూయా. అదే విధంగా ఇప్పుడు బిషప్ గా ప్రమాణం ఉంటుంది. నేను అన్నప్పుడు మీ పేరు, మీ ఇంటి పేరుతో పూర్తిగా చెప్పి నా వెనకాల ఈ మాటలు చెప్పాలి. మేము ఇద్దరం కడుతున్నాము. దాన్ని నేను నేను దేవరపల్లి మరియు కుమారుడు నేను జీసస్ అగాపే డయాసిస్ ద్వారా ఆర్చ్ బిషప్ గా ఏపీ బిషప్ కౌన్సిల్ ఆధ్వర్యంలో నియమింపబడుచున్న నేటి నుండి క్రైస్తవ సమాజమునకు నేను ఉపయోగకరంగా మరింత భారము కలిగి నడుచుకొందునని తెలియజేయుచున్నాను. క్రైస్తవ సమాజమునకు సంబంధించిన విషయములు ఏమైనను అవి పరిష్కరించుటకు తగిన చర్యలు కౌన్సిల్ ఆధ్వర్యంలో తీసుకుంటానని అదే విధముగా రాగద్వేషాలు లేకుండా కౌన్సిలింగ్ కొరకు మరియు డయాసిస్ కొరకు పని చేస్తానని మరి ముఖ్యముగా క్రీస్తు రాజ్య విస్తరణ కొరకు సేవకుల సమస్యల కొరకు సంఘము యొక్క సమస్యల కొరకు పరిష్కారంగా పని చేస్తానని క్రైస్తవ సమాజమునకు సంబంధించిన ఏదైనా సమస్య నా దృష్టికి వచ్చిన లేదా నాకు తెలిసిన అది కౌన్సిలింగ్ పెద్దలతో మాట్లాడి సమస్యను పరిష్కరించుటకు పని చేస్తానని పెద్దల సమక్షంలో జీసస్ అగాపే డయాసిస్ సమక్షంలో ఏపీబీసీ కౌన్సిలింగ్ సమక్షంలో మీ అందరి సమక్షంలో సేవకుల సమక్షంలో త్రియేకనాథుని క్రీస్తు సమక్షంలో ఆత్మ సంబంధముగా ప్రమాణము చేయుచున్నాను. ఈ ప్రమాణమునకు నేనును నా కుటుంబమును కట్టుబడి ఉన్నాము. ఈ ప్రమాణము దేవుడు నా జీవితంలో స్థిరపరచును గాక. మోకరించండి. ఆర్చ్ బిషప్ గారు అక్కడ మోకరిస్తారు. అభిషేకమా ఆత్మాభిషేకమా అనేటువంటి పాట పాడుతుండగా అందరూ కూడా ఆత్మను దిగిరమ్మని మనం పాడుతుండగా ఆత్మాభిషేకము దైవ సేవకులకి జరుగునుగాక. మొదటిగా పాట ఎత్తాలి. అందరూ కళ్ళు మూసుకుని స్తోత్రం యేసయ్యా మీకు స్తోత్రం. గట్టిగా అందరూ కూడా పాట పాడాలి. అమ్మ పాడవండి. మైక్ తీసుకో. హల్లెలూయా అభిషేకం స్తోత్రం ఏదో పాట పాడండి. అభిషేకం ఆత్మాభిషేకమైన పాడాలి.
నీవేనయ్యా కృపా సత్య సంపన్నుడా సర్వలోకానికే చక్రవర్తి నీవే యేసయ్యా సర్వలోకానికే చక్రవర్తి నీవే యేసయ్యా అందరం కళ్ళు మూసుకుని చేతులు సేవకుడి మీద పెట్టి ప్రార్థన చేద్దాం. అందరం కూడా కళ్ళు మూసుకోవాలి, కళ్ళు మూసుకోవాలి. స్తోత్రం చెప్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. చక్కని ఆత్మ చేత అభిషేకం ఇచ్చిన దేవా నీకే స్తోత్రం, నీకే మహిమ, నీకే ఘనతయ. చెప్పాలి అందరం బిగ్గరగా స్తోత్రం చెప్తాం. మా సేవకులను అభిషేకించినందుకై మీకు స్తోత్రం ప్రభువా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సర్వశక్తిమంతుడా, సర్వాధికారుడా, సర్వ సజీవుడు అయిన మా యేసురాజా, ఆనాడు దావీదును అభిషేకించినట్లుగా ప్రభువా ఈనాడు దైవజనుడిని కార్డినల్ ఆర్చ్ బిషప్గా అభిషేకిస్తున్నాం. నూరంతల శక్తిని దయచేయండి, నూరంతల ఆత్మను దయచేయండి, నూరంతల బలమును దయచేయండి. నీ శిలువ చాటును మరుగుపరచండి. అనేక సంఘాలు కట్టబడటానికి, అనేక ఆత్మలు మార్చబడటానికి, అనేక బ్రాంచులు శాఖలుగా ఈ యొక్క సంఘములను రావటానికి నీ కృపను దయచేయండి. ఇతని బిడ్డలను, భార్యను, ఇతని కింద పనిచేస్తున్న దేవజనులను వందలు వేలుగా మీరు మార్చండి. అభిషేకం ఇది ఒంటిది కాదు, ఇది ఆత్మ సంబంధమైన అభిషేకం. ఇది నీ శక్తితో కూడిన అభిషేకం. ఇది శిలువ రక్తము ద్వారా జరుగుతున్న అభిషేకం కనుక నీ కృప, నీ శక్తి, నీ ఆత్మ ఈ బిడ్డ మీద బలంగా ఉంచి నన్ను మా ప్రార్థనలన్నీ విని ప్రార్థనకు ప్రతిఫలం తెచ్చేమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. నిలబడండి. దేవుడు తన యొక్క చక్కని ఆత్మ చేత దేవసేవకుల్ని అభిషేకించారు. అభిషేకం, తైలాభిషేకం జరిగించాడు దేవుడు. దేవుని స్తోత్రం కలుగును. అతని తల మీద పైబడి అంగుల అంచు వరకు, అంగి యొక్క అంచుల వరకు దిగి చాలిన పరిమళ తైలం. దేవుని స్తోత్రం చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత చక్కని అభిషేకం అంటే దేవుని సేవలో కూడా అదే రీతిగా ఉండాలని దేవుని ఆత్మను నింపుదల ఈరోజు బహు బలంగా పనిచేసింది. దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఓకే ఓకే అన్న, నువ్వు దీన్ని వదిలే అన్న.
ఓకే ఇలాగే అమ్మ దాంట్లో ఆడిది అదే పట్టాభిషేకం చేస్తాం అప్పుడు ప్రతి ఒకసారి ది 12th of May 2026లో ఐగారికి కార్డినల్ ఆర్చ్ బిషప్ ఈరోజు ప్రమాణ స్వీకారం జరిగింది. సర్టిఫికెట్ ఉన్న లేకపోయినా అభిషేకం మాత్రం ఆయన మాత్రం విడిచారు. దేవుని స్తోత్రం చెప్తామా. బలమైనటువంటి అభిషేకం ఆ కన్నులతో నేనైతే చూడగలిగినాను. చూసిన వాళ్ళందరూ దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మొదటిగా ఆయనకి కార్డినల్ ఆర్చ్ బిషప్గా ఆ ప్రమాణ స్వీకార పత్రాన్ని ఇస్తా ఉన్నాము. దేవరపల్లి మరియు కుమార్ గారు వారికి సర్టిఫికెట్ని బహుకరించడం జరుగుతుంది. రెండవదిగా ఆయనకి కార్డినల్ ఆర్చ్ బిషప్ ఇచ్చాడు కనుక ఆయన ఎటువంటి పనులు చేయాలి, ఎటువంటి పనులు చేయకూడదు అనేటువంటి క్లియరికల్ లైసెన్స్ అంటారు దీన్ని. ఇది ఓన్లీ ఆంగ్లికన్ వాళ్ళు మొత్తం ఇష్యూ చేస్తారు. ఆ లైసెన్స్ పత్రాన్ని కూడా బహుకరించడం జరుగుతుంది. Sir, here also take it. ఇప్పుడు ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే అయితే నా చెప్పుకొచ్చినప్పుడు మీరు మాట్లాడుతుంది మీ డైరెక్ట్లో మీరు పనులు చేస్తున్నట్టు మీరు మాట్లాడలేదు. మా డైరెక్ట్లో మీరు పనులు చేస్తున్నట్టు మీరు మాట్లాడలేదు. ఇప్పుడు ఏంటంటే అయ్యగారు తన సాక్ష్యాన్ని పంచుకుంటారు. మరియు కుమార్ గారు కొద్ది నిమిషాలు ఆయన సాక్ష్యాన్ని పంచుకుంటారు. ఎందుకంటే ఈరోజు అభిషేకించబడింది గారు మీకు తెలుసు, కానీ అభిషేకం తర్వాత చెప్పే సాక్ష్యం కన్నులు తెరిచిన సాక్ష్యం. కనుక కొద్ది నిమిషాలు సార్ మీ సాక్ష్యాన్ని పంచుకోండి మీ బిడ్డలేదనుకుంటా. తర్వాత గోడకు థ్యాంక్స్ కూడా చెప్పేసి మీరే ప్రార్థన చేయండి పెద్దవాళ్ళు కనుక. అక్కడ బాగా పెద్ద ఆయన పాస్టర్ గారు ఉన్నారు, తలనేతని పాస్టర్ గారు, ఆయన అభిషేకిస్తారు. Smile. దేవునికి స్తోత్రం. ప్రియులారా, నేను దేవుని యొక్క విధానాల్లో చాలా శ్రమల ద్వారా, బాధల ద్వారా దేవుని చేత నలగొట్టబడి దేవునిలో సేవకు రావడం జరిగింది. సేవలోకి వచ్చిన తర్వాత అనేకమైనటువంటి సమస్యలు ఎదురైనప్పటికీ దేవుడు తన యొక్క కృప ద్వారా అనేక ప్రాంతాల్లో దేవుని చేత వాడబడుచు అనేక కార్యాలు జరిగి అనేక సంఘాలు కట్టడానికి, సేవకులు చేయడానికి, సహవాసం యొక్క అభివృద్ధి కొరకు సహవాసంలో ఉన్న విధానాన్ని చూసి నడపడానికి దేవుడు కృప చూపించాడు. నేను బిషప్గా తీసుకున్నాను. 2023లో మీరు అందరూ విన్నారు. అంతేకాకుండా నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి దేవుని యొక్క సేవకుడు అధికారము, అర్హత కలిగినటువంటి సేవ చేయాలి.
అదే నా ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే చాలామందికి సర్టిఫికెట్ లేకపోతే సరైనటువంటి అర్హత లేక, సరైనటువంటి అవగాహన లేక, ఇంకా మ్యారేజ్ లైసెన్స్ కానీ లేకపోతే ఇంకా కావలసినటువంటి అధికారాలు లేక చాలామంది ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో నేను జాన్ బాబాయ్ గారు నాతో కలిసినప్పుడు ఈ సమస్య గత నాకు 30 సంవత్సరాల నుంచి నా మనసులో వేధిస్తుంది గారు. ఈ సమస్య తీరాలి, తీర్చడానికి దాని విషయమై నేను ఎంత ఖర్చైనా, ఏ పనైనా, ఏ కృషి అయినా చేస్తాను. కనుక ఈ సమస్యని పరిష్కారం చేయాలనుకున్నప్పుడు అయ్యగారు చేద్దామని నాకు చేయూతను అందించి ఈ దైవస్వరూపి ఎపిస్కోపల్ డయాసిస్ తేవడం, అంతేకాకుండా నాలాగే ప్రతి ఒక్క సేవకుడు, ప్రతి ఒక్క సేవకురాలు అర్హత కలిగి ఉండాలని, అధికారంతో సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి ఈ యొక్క బిషప్ కానీ, లేక ఆర్చి బిషప్గా కానీ, డాక్టరేట్గా కానీ, ఆర్డినేషన్గా కానీ సమస్తమైనటువంటి అర్హతలు ఇవ్వాలని ఈ ఉద్దేశంతో ఈ యొక్క ఆర్చ్ బిషప్ యొక్క ఈ యొక్క పదవిని, లేకపోతే ఈ యొక్క హోదాని ఈ రోజున నేను తీసుకోవడం జరిగింది. అంతేగాని ఏదో ఆశించి ఏదో సంపాదించాలి, లేకపోతే వేరే ఉద్దేశం నాకేం లేదు. చాలామంది అనేక సమస్యలతో ఉన్నారు. ఆ సమస్యలన్నీ పరిష్కారం అవ్వాలంటే మనిషికి కావాల్సింది ఏంటంటే అర్హత కావాలి, రెండవది అధికారం కావాలి. అధికారం అనేది చాలా ముఖ్యం అన్నమాట. ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత తెలివి ఉన్నా, ఎంత బలం ఉన్నా, ఎంత హంగు ఉన్నా, ఎంత ధనం ఉన్నా, లేకపోతే ఎన్ని కలిగి ఉన్నా కానీ సాధ్యమయ్యే కావు. అర్హత కావాలి, అధికారం కావాలి. ఇట్టి అర్హత, అధికారం ఉండాలని ఈ క్రమాన్ని సాగిస్తాం. అందరికీ కొద్ది మాటలు ప్రభువు దీవించుగా. ఆమేన్. మరి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఈ యొక్క మందిరాన్ని ఇచ్చినటువంటి దైవజనుల వారి కుటుంబీకులకి, దూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి పాలయ్య గారికి, నా సహదాసుడు బిషప్, ఆర్చి బిషప్ మళ్ళీ జాన్ బాబాయ్ గారికి, మోసెస్ అయ్య గారికి, మా శిష్య బృందానికి, సంఘస్థులకు, వచ్చినటువంటి అమ్మగారులకి, మా రక్త సంబంధులకి, సంఘ బిడ్డలకి, నూతనంగా ఎన్నికైనటువంటి బిషప్ అయ్య గారికి, ఈ అందరూ కూడా నా ఆహ్వానాన్ని మన్నించి ఈ స్థలానికి వచ్చి ఈ కార్యక్రమాల్లో పాలుపంపులు పొందుతున్నందుకు మీ అందరికీ వందనాలన్నీ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును కాక. మీరందరూ కూడా అలాగే అవ్వాలనేటువంటి ఆశ నాకుంది. ఆ కోరిక ప్రభువు మీకు కూడా తీర్చునుగా. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీకు వందనాలు, స్తుతులు 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 స్తోత్రాలు నాయన. మేమెక్కడో నశించి మరణించి పాతాళానికి వెళ్ళవలసిన మమ్మల్ని మీరు రక్షించి ప్రభువా అభిషేకం ద్వారా మీ సేవకులుగా ఏర్పాటు చేసుకొని, అలాగే కావలసిన ప్రతి అర్హతను కూడా ప్రభువా రాష్ట్రపరంగా, దేశపరంగా ఉండడానికి మాకు సహాయం చేసినందుకు మీకు వందనాలు. ఈ యొక్క అధికారం, అర్హత ద్వారా ప్రభు అనేకులకి మేము పంచడానికి మీరు సహాయం చేయండి. అలాగే ప్రభు వచ్చిన ప్రతి ఒక్క దాసుడు, దాసురాలు, కుటుంబాల బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రభు అయితే అభిషేకాన్ని ఇచ్చిన మీ దాసును కూడా ఇంకా బలపరిచి అనేక ప్రాంతాలు, అనేక మందిని ప్రభు ఈ విద్య అధికారాలతో నింపడానికి మీరు సహాయం చేయండి. దీనికి సహకరించిన ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించి బలపరిచి సహాయం చేసి ఈ కార్యక్రమానికి కావాల్సిన ప్రతి అనుకూలతను మీరు దయచేసినందుకు మీకు వందనాలు, స్తుతులు అయినా. మీ చిత్త కార్యక్రమాలు మమ్మల్ని బలపరచమని, మీ సేవలో వాడబడడానికి అనేక ఆత్మలు, అనేక మంది దైవ సేవకుల్ని ఈ విధంగా బలపరచడానికి మీ సహాయం దయచేసి మీ ఆత్మ చేత నింపి మీకు ఆత్మ కార్యాలు జరిగించి తోడుగును సహాయం చేయమని, నీ రాజ్యంలో మేము సంతోషించడానికి, నీ సన్నిధిలో మేము నిత్యము ఆనందించడానికి ప్రభు చూపించి దీవించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.
నగరం మెషకయ్య గారు ఆశీర్వాదాలు ఇస్తారు. వీడియోలో ఫొటోస్ రికార్డ్ అక్కడ రైట్ చేస్తాను చూసి పట్టు పట్టు ఓకేనా ఓకే ఓకే నేను పట్టు పట్టు అలా కాఫీ ఓకే రైట్ ఈ ఫోన్ పక్కన పడుతుందా. థ్యాంక్ యూ. నేను వెళ్ళినప్పుడు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఓకేనా ఓకే ఓకే. ఆ దాన తీయాలా అవసరం లేదు వేసేయాలా. ఓకే సరే నేను వెళ్తున్నాను. నువ్వు వెళ్ళన్నా. ఎవరు పెట్టారా అంటే 1 by 1 వెళ్ళా అని 1 by 1 వెళ్ళా అన్నా. పట్టుకోనా 6 ఓకే. ఎందుకు పాటలు తీసేసారు? పాటలు పెట్టినారు. షార్ట్ ఉంది పర్లేదు. రండి రండి. కొంచెం సైడ్ ఎందుకు ఆ సంగతి మీకు వాళ్ళు అవును దిగుతారు అందరూ అందరూ ఇవ్వండి చూడండి.